ఓం శాంతి 1-12-2025 మధురమైన పిల్లలు, రోజూ విచారసాగర మంథనం చేసినట్లయితే సంతోషం యొక్క పాదరసం పైకెక్కుతుంది. నడుస్తూ తిరుగుతూ మేం స్వదర్శన చక్రధార్లము అని గుర్తుండాలి. ప్రశ్న: మీ ఉన్నతి చేసుకునేందుకు సహజ సాధనమేమిటి? జవాబు: మీ ఉన్నతి కోసం రోజూ లెక్కాపత్రాన్ని పెట్టుకోండి. చెక్ చేసుకోండి, ఈ రోజంతట్లో ఆసురీ కర్మలేవీ చేయలేదు కదా. ఏ విధంగానైతే విద్యార్థులు తమ రిజిస్టర్ను పెట్టుకుంటారో అదే విధంగా పిల్లలైన మీరు కూడా దైవీ గుణాల రిజిస్టర్ను పెట్టుకున్నట్లయితే ఉన్నతి జరుగుతూ ఉంటుంది. పాట: దూరదేశ నివాసి. ఓం శాంతి. దూరదేశమని దేనినంటారు అనేది పిల్లలకు తెలుసు. దీని గురించి ప్రపంచంలోని మనుషుల్లో ఒక్కరికి కూడా తెలీదు. ఎంత గొప్ప విద్వాంసులైనా పండితులైనా కాని దీని అర్థం తెలీదు. పిల్లలైన మీరు ఇది అర్థం చేసుకుంటారు. ఏ తండ్రినైతే మనుష్యమాతృలందరూ ఓ భగవంతుడా అని గుర్తు చేసుకుంటారో వారు తప్పకుండా పైన మూలవతనంలో ఉన్నారు. ఇతరులెవ్వరికీ ఇది తెలీదు. ఈ డ్రామా రహస్యాన్ని కూడా ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. ప్రారంభం నుండి మొదలుకొని ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో, ఏదైతే జరగనున్నదో అదంతా బుద్ధిలో ఉంది. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అనేది బుద్ధిలో ఉండాలి కదా. పిల్లలైన మీలో కూడా నంబర్వారుగా అర్థం చేసుకుంటారు. విచారసాగర మంథనం చెయ్యరు, అందుకే సంతోషపు పాదరసం కూడా పైకెక్కదు. కూర్చుంటూ లేస్తూ మేము స్వదర్శన చక్రధార్లము అని బుద్ధిలో ఉండాలి. ఆత్మనైన నాకు ఆది నుండి అంతిమం వరకు మొత్తం సృష్టి చక్రం గురించి తెలుసు. మీరు ఇక్కడ కూర్చుని ఉన్నా బుద్ధిలో మూలవతనం గుర్తుకొస్తుంది. అది స్వీట్ సైలెన్స్ హోమ్, నిర్వాణ ధామము, సైలెన్స్ ధామము. అక్కడ ఆత్మలుంటారు. ఈ విషయాలు పిల్లలైన మీ బుద్ధిలోకి వెంటనే వచ్చేస్తాయి. ఇతరులెవ్వరికీ వీటి గురించి తెలీదు. శాస్త్రాలు మొదలైనవి ఎన్ని చదువుతూ వింటూ ఉన్నా కాని లాభమేమీ లేదు. వారందరూ దిగే కళలో ఉన్నారు. మీరిప్పుడు ఎక్కుతున్నారు. తిరిగి వెళ్లేందుకు మీరు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ పాత వస్త్రాన్ని వదిలి మనం ఇంటికి వెళ్ళాలి. సంతోషం ఉంటుంది కదా. ఇంటికి వెళ్లేందుకని అర్ధకల్పం భక్తి చేశాము. మెట్లు కిందకి దిగుతూనే వచ్చాము. ఇప్పుడు బాబా మనకు సహజంగా అర్థం చేయిస్తున్నారు. పిల్లలైన మీకు సంతోషముండాలి. భగవంతుడైన బాబా మనల్ని చదివిస్తున్నారు. ఈ సంతోషం చాలా ఉండాలి. తండ్రి సమ్ముఖంగా చదివిస్తున్నారు. బాబా అందరికీ తండ్రి. వారు మనల్ని మళ్లీ చదివిస్తున్నారు. వారు అనేకసార్లు చదివించారు. మీరు చక్రంలో తిరిగి పూర్తి చేసినప్పుడు తండ్రి మళ్లీ వస్తారు. ఈ సమయంలో మీరు స్వదర్శన చక్రధారులు. మీరు విష్ణుపురి యొక్క దేవతలుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. ప్రపంచంలో ఇతరులెవ్వరూ ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు. శివ్ బాబా మనల్ని చదివిస్తున్నారు. ఈ సంతోషం ఎంతగా ఉండాలి. ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవని, ఇవి సద్గతి కోసం కాదని పిల్లలకు తెలుసు. భక్తి మార్గపు సామాగ్రి కూడా కావాలి కదా. ఎంతో సామాగ్రి ఉంది. తండ్రి అంటారు, దీనితో మీరు పడిపోతూనే వచ్చారు. ప్రతి ముంగిట ఎంతగా భ్రమించారు. ఇప్పుడు మీరు శాంతిగా అయి కూర్చున్నారు. మీరు ఎదురుదెబ్బలు తినడం మొదలైనదంతా ఇప్పుడు సమాప్తమైపోయింది. ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉందని మీకు తెలుసు. ఆత్మను పవిత్రంగా తయారు చేయడానికి తండ్రి ఇదే మార్గాన్ని తెలియజేస్తున్నారు. తండ్రి అంటారు,
నన్ను స్మృతి చేసినట్లయితే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయిపోతారు. ఆ తర్వాత సతో ప్రధాన ప్రపంచంలోకి వచ్చి రాజ్యం చేస్తారు. ఈ మార్గాన్ని కల్పకల్పము అనేకసార్లు తండ్రి తెలియచేశారు. తమ అవస్థను కూడా చూసుకోవాలి. విద్యార్థులు పురుషార్థం చేసి తమను తాము తెలివైన వారిగా చేసుకుంటారు కదా. చదువు యొక్క రిజిస్టర్ కూడా ఉంటుంది, మరియు నడవడిక యొక్క రిజిస్టర్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు కూడా దైవీ గుణాలను ధారణ చేయాలి. ఈ రోజంతా ఎటువంటి ఆసురీ కర్మలు చేయలేదు కదా అని ప్రతిరోజు మీ లెక్కాపత్రాన్ని పెట్టుకున్నట్లయితే చాలా ఉన్నతి జరుగుతుంది. మనమైతే దేవతలుగా అవ్వాలి. లక్ష్మీనారాయణల చిత్రం ఎదురుగా పెట్టారు. ఇది ఎంత సింపుల్ చిత్రము. పైన శివ్ బాబా ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఈ వారసత్వాన్ని ఇస్తున్నారంటే తప్పకుండా సంగం యుగంలో బ్రాహ్మణీలుంటారు కదా. దేవతలు సత్యుగంలో ఉంటారు. బ్రాహ్మణులు సంగం యుగంలో ఉన్నారు. కలియుగంలో శూద్రవర్ణం వారు ఉన్నారు. విరాట రూపాన్ని కూడా బుద్ధిలో ధారణ చేయండి. మనమిప్పుడు బ్రాహ్మణులము, పిలక స్థానంలోని వారము. ఆ తర్వాత దేవతలుగా అవుతాము. తండ్రి బ్రాహ్మణులను చదివిస్తున్నారు, దేవతలుగా తయారు చేయడానికి చదివిస్తున్నారు. కావున దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. అంత మధురంగా తయారవ్వాలి. ఎవ్వరికీ దుఃఖమునివ్వకూడదు. ఏ విధంగానైతే శరీర నిర్వహణ కోసం ఏదో ఒక పని చేయడం జరుగుతుందో అలాగే ఇక్కడ కూడా యజ్ఞ సేవను చేయాలి. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే సేవ చేయలేకపోతే వారి సేవ కూడా చేయవలసి ఉంటుంది. ఎవరైనా అనారోగ్యం చెంది శరీరాన్ని వదిలేస్తే మీరు దుఃఖపడాల్సిన లేక ఏడవాల్సిన విషయం లేదు. మీరైతే పూర్తిగా శాంతిగా బాబా స్మృతిలో ఉండాలి. ఎటువంటి శబ్దమూ ఉండకూడదు. వారైతే శ్మశానానికి తీసుకువెళ్లినప్పుడు రామనామం కలవారు తోడుగా ఉన్నారు అని పలుకుతూ వెళ్తారు. మీరైతే ఏమీ పలకవలసిన అవసరం లేదు. మీరు సైలెన్స్ ద్వారా విశ్వంపై విజయం పొందుతారు. వారిది సైన్స్, మీది సైలెన్స్. పిల్లలైన మీకు జ్ఞానం మరియు విజ్ఞానం యొక్క యథార్థమైన అర్థం కూడా తెలుసు. జ్ఞానమంటే వివేకము మరియు విజ్ఞానం అంటే అంతా మర్చిపోవడము. అది జ్ఞానం కన్నా అతీతమైనది. కావున జ్ఞానం కూడా ఉంది, విజ్ఞానం కూడా ఉంది. నేను శాంతిధామ నివాసిని అని ఆత్మకు తెలుసు. ఇంకా జ్ఞానం కూడా ఉంది. రూప్ మరియు బసంత్ యోగ స్వరూపులు మరియు జ్ఞానస్వరూపులు. బాబా కూడా రూప్ బసంత్ కదా. వారు రూప్ కూడా మరియు వారిలో మొత్తం సృష్టి చక్రం యొక్క జ్ఞానం కూడా ఉంది. వాళ్ళు విజ్ఞాన భవనమని పేరు పెట్టారు కానీ దాని అర్థాన్నేమీ అర్థం చేసుకోరు. ఈ సమయంలో సైన్స్ వలన దుఃఖం కూడా ఉంది మరియు సుఖం కూడా ఉంది అని పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. అక్కడ సుఖమే సుఖం ఉంటుంది. ఇక్కడ అల్పకాలికమైన సుఖం ఉంటుంది, మిగిలిందంతా దుఃఖమే దుఃఖము. ఇంట్లో మనుషులు ఎంత దుఃఖితులుగా ఉంటారు. దీనికంటే చనిపోతే ఈ దుఃఖపు ప్రపంచం నుండి విముక్తులమైపోతాం కదా అని భావిస్తారు. బాబా మనల్ని స్వర్గవాసులుగా చేయడానికి వచ్చి ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు. మరి ఎంతగా ఆనందంతో పులకరింపు కలగాలి. కల్పకల్పము బాబా మనల్ని స్వర్గవాసులుగా చేయడానికి వస్తారు. మరి ఇటువంటి తండ్రి మతంపై నడవాలి కదా. తండ్రి అంటారు, మధురమైన పిల్లలు, ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకండి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వండి. మనం సోదరీ సోదరులము. ఇది ప్రేమ యొక్క సంబంధము. వేరే ఏ దృష్టి కలగడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరి రోగము ఎవరిది వారిదే. దాని అనుసారంగా సలహా కూడా ఇస్తూ ఉంటారు. బాబా,
ఇలాంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. ఈ పరిస్థితిలో ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు. బాబా అర్థం చేయిస్తారు, సోదరీసోదరుల దృష్టి అశుద్ధంగా ఉండకూడదు. ఎటువంటి గొడవలు ఉండకూడదు. నేను ఆత్మలైన మీకు తండ్రిని కదా. శివ్ బాబా బ్రహ్మ తను ద్వారా మాట్లాడుతున్నారు. ప్రజాపిత బ్రహ్మ శివ్ బాబాకు కుమారుడు. వారు సాధారణ తనులోనే వస్తారు కదా. విష్ణువైతే సత్యుగానికి చెందినవారు. తండ్రి అంటారు, నేను వీరిలో ప్రవేశించి కొత్త ప్రపంచాన్ని రచించడానికి వచ్చాను. బాబా అడుగుతూ ఉంటారు, మీరు విశ్వ మహారాజా మహారాణిగా అవుతారా? అవును బాబా, ఎందుకవ్వము అని అంటారు. అయితే ఇందులో పవిత్రంగా ఉండవలసి ఉంటుంది. ఇది కష్టము. అరే, మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తాను, మీరు పవిత్రంగా ఉండలేరా? సిగ్గుగా అనిపించటం లేదా? లౌకిక తండ్రి కూడా అశుద్ధమైన పనులు చేయవద్దని అర్థం చేయిస్తూ ఉంటారు కదా. ఈ వికారాల విషయం వల్లనే విఘ్నాలు కలుగుతాయి. ప్రారంభం నుండి మొదలుకుని ఈ విషయంలో గొడవలు జరుగుతూ వచ్చాయి. తండ్రి అంటారు, మధురమైన పిల్లలు, దీనిపై విజయం పొందాలి. నేను పవిత్రంగా తయారు చేయడానికి వచ్చాను. పిల్లలైన మీకు రైట్, రాంగ్, మంచి చెడుల గురించి ఆలోచించే బుద్ధి లభించింది. ఈ లక్ష్మీనారాయణలో మీ లక్ష్యము, ఉద్దేశము. స్వర్గవాసులలో దైవీ గుణాలున్నాయి, నరకవాసులలో అవగుణాలున్నాయి. ఇప్పుడిది రావణరాజ్యము. ఇది కూడా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. రావణుణ్ణి ప్రతి సంవత్సరము కాలుస్తూ ఉంటారు. అతను శత్రువు కదా. కాలుస్తూనే వస్తారు కాని అతడెవరు అన్నది అర్థం చేసుకోరు. మనమంతా రావణరాజ్యానికి చెందినవారం కదా. కావున తప్పకుండా మనం అసురులుగా ఉన్నాము. కాని స్వయాన్ని ఎవ్వరూ అసురులుగా భావించరు. ఇది రాక్షస రాజ్యమని చాలామంది అంటూ ఉంటారు కూడా. యథా రాజారాణి తథా ప్రజ. కాని ఈ మాత్రం కూడా వివేకం లేదు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు, రామరాజ్యం వేరుగా ఉంటుంది, రావణరాజ్యం వేరుగా ఉంటుంది. ఇప్పుడు మీరు సర్వగుణ సంపన్నులుగా అవుతున్నారు. తండ్రి అంటారు, మందిరాలకు వెళ్లి దేవతలను పూజించే నా భక్తులకు జ్ఞానం వినిపించండి. అంతేకాని రకరకాల వ్యక్తుల వెనక తలబాదుకోకండి. మందిరాలలో మీకు చాలామంది భక్తులు లభిస్తారు. నాడి కూడా చూడవలసి ఉంటుంది. డాక్టర్లు చూడగానే ఫలానా వారికి ఏం రోగం ఉంది అన్నది చెప్పేస్తారు. ఢిల్లీలో అజ్మల్ ఖాన్ అనే ఒక ప్రసిద్ధమైన వైద్యుడు ఉండేవారు. తండ్రి అయితే మిమ్మల్ని 21 జన్మల కోసం సదా ఆరోగ్యవంతులుగా, ధనవంతులుగా తయారు చేస్తారు. ఇక్కడైతే అందరూ రోగులుగా, అనారోగ్యులుగా ఉన్నారు. అక్కడైతే ఎప్పుడూ రోగాలుండవు. మీరు సదా ఆరోగ్యవంతులుగా, సదా ధనవంతులుగా అవుతారు. మీరు మీ యోగ బలంతో కర్మేంద్రియాలపై విజయం పొందుతారు. మిమ్మల్ని కర్మేంద్రియాలు ఎప్పుడూ మోసం చేయలేవు. బాబా అర్థం చేయించారు, మంచి రీతిలో స్మృతిలో ఉన్నట్లయితే, దేహీ అభిమానులుగా ఉన్నట్లయితే కర్మేంద్రియాలు మోసం చేయవు. ఇక్కడే మీరు వికారాలపై విజయం పొందుతారు. అక్కడ చెడు దృష్టి ఉండదు. అసలు రావణరాజ్యమే ఉండదు. అది ఉన్నదే అహింసాయుతమైన దేవీదేవతా ధర్మము. యుద్ధం మొదలైన వాటి విషయమేమీ ఉండదు. ఈ యుద్ధం కూడా అంతిమంలో జరగవలసి ఉంది. దీని ద్వారా స్వర్గద్వారాలు తెరుచుకొనున్నాయి. ఇక ఆ తర్వాత ఎప్పుడూ యుద్ధాలు జరగనే జరగవు. యజ్ఞం కూడా ఇదే చివరిది. ఆ తర్వాత అర్ధకల్పం ఎటువంటి యజ్ఞమూ ఉండదు. ఇందులో మొత్తం చెత్త అంతా స్వాహా అయిపోతుంది. ఈ యజ్ఞం ద్వారానే వినాశజ్వాల వెలువడింది. మొత్తం శుభ్రమైపోతుంది. పిల్లలైన మీకు సాక్షాత్కారాలు కూడా చేయించడం జరిగింది.
అక్కడ షూబీ రసం మొదలైనవి కూడా చాలా రుచికరంగా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. ఆ రాజ్యాన్ని ఇప్పుడు మీరు స్థాపన చేస్తున్నారంటే ఎంత సంతోషం ఉండాలి. మీ పేరే శివశక్తి భారతమాతలు. కేవలం స్మృతి ద్వారానే శివుడి నుండి మీరు శక్తిని తీసుకుంటారు. ఇందులో ఎదురుదెబ్బలు తినే విషయమేమీ లేదు. ఎవరైతే భక్తి చెయ్యరో వారు నాస్తికులని అక్కడ భావిస్తారు. మీరంటారు, ఎవరికైతే తండ్రి గురించి మరియు రచన గురించి తెలియదో వారు నాస్తికులు. మీరిప్పుడు ఆస్తికులుగా అయ్యారు. త్రికాలదర్శులుగా కూడా అయ్యారు. 3 లోకాల గురించి 3 కాలాల గురించి తెలుసుకున్నారు. ఈ లక్ష్మీనారాయణలకు తండ్రి నుండి ఈ వారసత్వం లభించింది. ఇప్పుడు మీరు అలా తయారవుతారు. ఈ విషయాలన్నింటినీ తండ్రి అర్థం చేయిస్తారు. శివబాబా స్వయంగా అంటారు, నేను వీరిలో ప్రవేశించి అర్థం చేయిస్తాను. లేకపోతే నిరాకారుణ్ణైన నేను ఎలా అర్థం చేయించగలను? ప్రేరణ ద్వారా చదువు సాధ్యమవుతుందా? చదివించేందుకైతే నోరు కావాలి కదా. గోముఖం వీరు కదా. వీరు పెద్ద తల్లి కదా. వీరు హ్యూమన్ మాత అనగా మానవ తల్లి. తండ్రి అంటారు, నేను వీరి ద్వారా పిల్లలైన మీకు సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తాను, యుక్తులు తెలియజేస్తాను. ఇందులో ఆశీర్వాదాల విషయమేమీ లేదు. డైరెక్షన్లపై నడుచుకోవాలి. శ్రీమతం లభిస్తుంది. కృప యొక్క విషయం కాదు. బాబా పదే పదే మర్చిపోతున్నాము, కృప చూపించండి అని అంటారు. అరే, స్మృతి చేయడం అనేది మీ పని. నేనేం కృప చూపిస్తాను? నాకైతే అందరూ పిల్లలే. కృప చూపిస్తే అందరూ సింహాసనంపై కూర్చుంటారు. పదవిని చదువు అనుసారంగానే పొందుతారు. చదవాల్సింది మీరే కదా. పురుషార్థం చేస్తూ ఉండండి. అతి ప్రియమైన తండ్రిని స్మృతి చేయాలి. పతితాత్మలు తిరిగి వెళ్లలేరు. తండ్రి అంటారు, ఎంతగా మీరు స్మృతి చేస్తారో అంతగా స్మృతి చేస్తూ చేస్తూ పావనంగా అయిపోతారు. పావనాత్మలు ఇక్కడ ఉండలేరు. పవిత్రంగా అయినట్లయితే శరీరం కొత్తది కావాలి. పవిత్రాత్మకు అపవిత్ర శరీరం లభించడం అనేది నియమం కాదు. సన్యాసులు కూడా వికారాలతోనే జన్మ తీసుకుంటారు కదా. ఈ దేవతలు వికారాల ద్వారా జన్మ తీసుకోరు. కావున వీరు మళ్లీ సన్యాసం చేయవలసిన అవసరం ఉండదు. వీరు ఉన్నతమైన వారు కదా. సదా సంపూర్ణ నిర్వికారులుగా ఉండే వీరే సత్యాతి సత్యమైన మహాత్ములు. అక్కడ రావణరాజ్యం ఉండదు. అది ఉన్నదే సతో ప్రధాన రామరాజ్యము. వాస్తవానికి రామ అని కూడా అనకూడదు, వారు శివబాబా కదా. దీనిని రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్రజ్ఞాన యజ్ఞమని అంటారు. రుద్రుడు అన్నా లేక శివుడు అన్నా ఒక్కరే. శ్రీకృష్ణుడి పేరు లేదు. శివబాబా వచ్చి జ్ఞానాన్ని వినిపిస్తారు. వారు మళ్లీ రుద్రయజ్ఞాన్ని రచించినప్పుడు మట్టి లింగాన్ని మరియు శాలిగ్రామాలను తయారు చేస్తారు. వాటిని పూజించి మళ్లీ పగలగొట్టేస్తారు. బాబా దేవీల ఉదాహరణ ఇస్తారు కదా. ఎలాగైతే దేవీలను అలంకరించి తినిపించి తాగించి పూజించి మళ్లీ ముంచేస్తారో అలాగే శివబాబాను మరియు శాలిగ్రామాలను చాలా ప్రేమతో మరియు శుద్ధితో పూజించి మళ్లీ సమాప్తం చేసేస్తారు. ఇదంతా భక్తి యొక్క విస్తారము. ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఎంతగా తండ్రి స్మృతిలో ఉంటారో అంతగా సంతోషంగా ఉంటారు. ప్రతిరోజు రాత్రి మీ లెక్కాపత్రాన్ని చూసుకోవాలి. ఏ తప్పు చేయలేదు కదా. బాబా, ఈరోజు నా ద్వారా ఈ తప్పు జరిగింది, క్షమించండి అని మీ చెవులు పట్టుకోవాలి. బాబా అంటారు, సత్యం రాసినట్లయితే సగం పాపం తొలగిపోతుంది.
బాబా అయితే కూర్చుని ఉన్నారు కదా. మీ కళ్యాణం చేసుకోవాలనుకుంటే శ్రీమతంపై నడవండి. లెక్కాపత్రం పెట్టుకున్నట్లయితే చాలా ఉన్నతి జరుగుతుంది. ఇందులో ఖర్చయితే ఏమీ లేదు. ఉన్నత పదవిని పొందాలంటే మనస వాచ కర్మణ ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. ఎవరైనా ఏమైనా అంటే విని విననట్లుగా ఉండాలి. ఈ కృషి చెయ్యాలి. పిల్లలైన మీ దుఃఖాలను దూరం చేసి సదా కొరకు సుఖాన్ని ఇచ్చేందుకే తండ్రి వస్తారు. కావున పిల్లలు కూడా అలా తయారవ్వాలి. మందిరాలలో అన్నింటికన్నా మంచి సేవ జరుగుతుంది. అక్కడ ధార్మిక మనస్కులు మీకు చాలామంది కలుస్తారు. ప్రదర్శనీలలో చాలామంది వస్తారు. ప్రొజెక్టర్ కంటే కూడా ప్రదర్శనీలలో మేళాలలో సేవ బాగా జరుగుతుంది. మేళాలలో ఖర్చవుతుంది అంటే మరి తప్పకుండా లాభం కూడా ఉంటుంది కదా. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తండ్రి రైట్ను రాంగ్ను తప్పొప్పులను అర్థం చేసుకునే బుద్ధిని ఇచ్చారు. ఆ బుద్ధి ఆధారంగానే దైవీ గుణాలను ధారణ చేయాలి. ఎవ్వరికీ దుఃఖమును ఇవ్వకూడదు. పరస్పరంలో సోదరీ సోదరులము అనే సత్యమైన ప్రేమ ఉండాలి. ఎప్పుడూ చెడు దృష్టి కలగకూడదు. రెండవ పాయింట్, తండ్రి యొక్క ప్రతి డైరెక్షన్పై నడుచుకుని బాగా చదువుకుని మీపై మీరే కృప చూపించుకోవాలి. మీ ఉన్నతి కోసం లెక్కాపత్రం పెట్టుకోవాలి. ఎవరైనా దుఃఖాన్నిచ్చే మాటలు మాట్లాడితే విని విననట్లుగా ఉండాలి. వరదానము. ఈశ్వరీయ రాయల్టీతో కూడిన సంస్కారాల ద్వారా ప్రతి ఒక్కరి విశేషతలను వర్ణన చేసే పుణ్యాత్మ భవ. సదా స్వయాన్ని విశేషాత్మగా భావిస్తూ ప్రతి సంకల్పాన్ని మరియు కర్మను చేయడం మరియు ప్రతి ఒక్కరిలో విశేషతను చూడడం, వర్ణన చేయడం, సర్వుల పట్ల వారిని విశేషంగా తయారు చేయాలి అన్న శుభ కళ్యాణ కామననుంచుకోవడం, ఇదే ఈశ్వరీయ రాయల్టీ. రాయల్ ఆత్మలు ఇతరుల ద్వారా వదిలివేయబడిన వస్తువులను స్వయంలో ధారణ చేయలేరు. అందుకే సదా అటెన్షన్ ఉండాలి. ఎవరి బలహీనతలనైనా లేక అవగుణాలనైనా చూసే నేత్రం సదా మూయబడి ఉండాలి. ఒకరికొకరు గుణగానం చేసుకోండి. స్నేహం మరియు సహయోగం అనే పుష్పాలను ఇచ్చిపుచ్చుకోండి. అప్పుడు పుణ్యాత్ములుగా అయిపోతారు. స్లోగన్. వరదానం యొక్క శక్తి పరిస్థితి రూపీ అగ్నిని కూడా నీరుగా చేసేస్తుంది. అవ్యక్త ప్రేరణలు. ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి. నిరాకారి స్వరూపపు ముఖ్య శిక్షణ యొక్క వరదానమేమిటంటే కర్మాతీత భవ. ఆకారి స్వరూపం లేక ఫరిష్తా తనపు వరదానమేమిటంటే డబల్ లైట్ భవ. డబల్ లైట్ అనగా 1 సర్వకర్మబంధనాల నుండి తేలిగ్గా ఉండటం, మరియు 2 లైట్ అనగా సదా ప్రకాశ స్వరూపంలో స్థితులై ఉండటం. ఇలా డబల్ లైట్గా ఉండేవారు సహజంగా కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకోగలరు. కావున సేవలలోకి వస్తూ ఇప్పుడు ఇదే ధ్యాసలో ఉండండి. నేను సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాల్సిందే అని. ఓం శాంతి.